ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన తెల్లవారిన తర్వాత ఉదయాన్నే లేచి నడుచుకుంటా వెళ్ళి ఆ ఇంట్లో పక్క గదిలో ఉన్న దేవుని ఫోటో చూసి అప్పుడు కనమ పనులన్నీ చేసుకునేవాడట. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. దేవుడు మంచిగా దీవిస్తూ ఉన్నారు, హెచ్చింపజేస్తూ ఉన్నారు. ఆయన జీవితం చాలా బాగుంది. అయితే ఈయన ప్రార్థన ఏంటంటే, ప్రభువా అన్నీ ఇచ్చారు ప్రభువా, వందనాలు, నాకు ఒక అమ్మాయిని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేశాడట. అన్నట్లుగానే కొన్నాళ్ళకి దేవుడు అమ్మాయిని ఇచ్చాడు. అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత అమ్మాయి మీదకి ఈ మనసు వచ్చేసిందండి, ఈ పాస్టర్ గారి మనసు వచ్చేసింది. రోజు తెల్లవారిన తర్వాత అంటే లేచిన తర్వాత కళ్ళు మూసుకుని గోడట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి పక్క గదిలో ఉన్న దేవుని ఫోటో చూస్తేనే కానీ పనులు చేయలేని ఈ వ్యక్తి ఇప్పుడు అదే పక్క గదిలో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి మొక్కను చూడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రధానమైన స్థానం ఈ పాస్టర్ గారు ఎవరికి ఇస్తూ ఉన్నారు? అమ్మాయికి. దేవుడు ఉండవలసిన ఆ స్థానంలో ఎవరు వచ్చేసారట? ఆ అమ్మాయి వచ్చేసిందండి. కాబట్టే నేను అంటాను, అలా రావడానికి వీల్లేదు. ఒక రోజున అదే పాస్టర్ గారు కారులో వెళ్తూ ఉన్నారు. అలా కారులో వెళ్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అయ్యింది. అంతే, కారులో ఉన్నవారంతా బాగానే ఉన్నారు. ఆ అమ్మాయి చనిపోయిందని. దేవుడు చెప్పాడు, నాకు ప్రధానమైన స్థానం ఇవ్వు, నీ అమ్మాయికి కాదు నాకు ఇవ్వు ప్రధానమైన స్థానం. దేవుడు ఎన్ని మార్లు చెప్పినా ఆ పాస్టర్ గారు వినలేదు. ఉదయాన్నే లేవటం, గోడట్టుకుని అలా వెతుక్కుంటా వెళ్ళటం, కళ్ళు మూసుకుని నిద్రపోయిన తర్వాత వెళ్ళి అమ్మాయి ముఖాన్ని చూడడం. అమ్మాయి అలాగా ఎదిగిపోయింది. 15-16 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఆ టైంలో ఇక దేవుడు తీసేసుకున్నాడు. ఏం చేస్తాడు దేవుడు? ఇక ఎన్ని మార్లు చెప్పినా మారలేదు. అమ్మాయిని తీసేసుకున్నాడు దేవుడు. అప్పటి నుండి మరలా దేవుని ముఖాన్ని చూడడం మొదలుపెట్టాడట. చూడండి, అటువంటి పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు? ఈ పాస్టర్ గారే. దేవుడు తెచ్చిపెట్టాడా? కానే కాదు, ఈ పాస్టర్ గారే. నడవలసిన త్రోవ సరిగ్గా లేకపోతే మనకు కష్టాలు వస్తాయి, మనం నష్టపోతూ ఉంటాం, ఏవేవో జరుగుతూ ఉంటాయి. దయచేసి మన జీవితం ఎలాగుండాలి అని అంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మన రెండవ మాట ఏమాటనంటే, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచితే